నమస్తే. రామ్దేవ్ గారు ఇది కంటిన్యూషన్. యోగ విధములు. దత్తాత్రేయ యోగ శాస్త్రము యోగరాజ ఉపనిషత్తులో మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము లను రూపములో యోగమును 4 రకములుగా వర్ణించబడినది. మంత్రయోగో లయశైవ హఠయోగోశ్చైవచ రాజయోగోశ్చతుర్థః స్యాద్యోగానాముత్తమస్తు సహా. దత్తయోగ 18-19. యోగతత్వోపనిషత్తులో ఈ చతుర్విధ యోగముల లక్షణం ఈ ప్రకారంగా చెప్పబడినది. యోగతత్వోపనిషత్తు శ్లోకము 21 నుండి 25 వరకు. మంత్రయోగం 1 మంత్రయోగం. మాతృకార్యయుక్త మంత్రమును 12 సంవత్సరముల వరకు విధిపూర్వకంగా జపించుచుండినచో అఫ్రియా మొన్నకు సిద్ధులన్నీను సాధకులకు లభించగలవు. 2 లయయోగం. దైనిక క్రియలన్నింటినీ ఆచరించుచు నిరంతరము ఈశ్వరుని ధ్యానమనర్చుట లయయోగం, భక్తి యోగం అన్నమాట. హఠయోగం. వేర్వేరు ముద్రలు, ఆసనములు, ప్రాణాయామము మరియు బంధముల అభ్యాసంచే శరీరమును నిర్మలము, మనస్సును ఏకాగ్రమనర్చుట హఠయోగం అందరు. రాజయోగం. యమ నియమములు మున్నగు వాని అభ్యాసముచే చిత్తమును నిర్మలమనర్చి జ్యోతిర్మయ ఆత్మ యొక్క సాక్షాత్కారమునర్చుకొనుట రాజయోగం అనబడును. రాజయోగమను శబ్దం యొక్క అర్థము రాజృద్వీప్తౌ ధాతుచే రాజా అను అర్థము దీప్తిమంత, జ్యోతిర్మయము మరియు యోగము యొక్క అర్థము సమాధి లేక అనుభూతి అయి ఉన్నది. గీతయందు ధ్యానయోగము, సాంఖ్యయోగము మరియు కర్మయోగ విషయంలో విస్తృతంగా వివేచనము కలవు. ధ్యానేనాత్మాని పశ్యంతి కేవిచిదాత్మానా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. గీత యొక్క 5వ అధ్యాయంలో సన్యాస యోగము మరియు కర్మయోగములలో కర్మయోగమనే శ్రేష్టమని ఎంచబడినది. అనగా సన్యాస కర్మయోగస్స నిశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మసంత్యాసాత్ కర్మయోగో విశిష్యతే. మహర్షి పతంజలి యోగములలో అష్టాంగ యోగమును ముఖ్యముగా లక్ష్యమును నుంచుకొని యోగ సూత్రములలో దీని వివేచన మనర్చినారు. యోగము యొక్క భేదముల విషయంలో ఎప్పుడైతే మనం శాస్త్రములపై దృష్టి ప్రసారం మనర్చినప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్ని ఉపాయములు, విధులు ప్రచులితము నందు గలవో ఆ అన్నిటినీ యోగము అను నామముచే అభిహితం అనర్చబడినవి చెప్పబడినవి. థ్యాంక్ యూ.